Good morning to students. Today class is going on cash discount. Already I explained in the previous class trade discount. Trade discount is the discount allowed by the seller to the buyer on catalog price, list price, MRP price or packing price. This trade discount is not shown, is not recorded in the accounts books. The trade discount amount is subtracted from the gross amount. That means after subtracting the trade discount, the net balance should be recorded in account books. But here cash discount always recorded in account books. Trade discount is not recorded, but cash discount always recorded. So cash discount is the discount allowed by the creditor to the debtor at the time of amount received. So cash receive చేసుకునే వాళ్ళు క్యాష్ పే చేసిన వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తారు. సో క్యాష్ రిసీవ్ చేసుకునేది క్రెడిటార్స్, క్యాష్ పే చేయాల్సిన పర్సన్స్ ని డెటార్స్ అంటారు. సో క్యాష్ డిస్కౌంట్ ఈస్ ద డిస్కౌంట్ allowed by the creditor to the debtor at the time of payment of the cash in form of cash or in form of check. The account is settled at the time of account settled. ఇక ఇద్దరి మధ్యలో బాకీ ఏం లేదు, రావాల్సి ఉన్న అమౌంట్ మొత్తం వచ్చినప్పుడు లేదా పే చేయాల్సిన అమౌంట్ మొత్తం పే చేసినప్పుడు మనకి క్యాష్ డిస్కౌంట్ వస్తుంది. ఈ క్యాష్ డిస్కౌంట్ లో 2 టైప్స్ ఆఫ్ క్యాష్ డిస్కౌంట్ ఈజ్ ఇన్. ఫస్ట్ వన్ ఈస్ ద డిస్కౌంట్ అలౌడ్ అండ్ second one is the discount received. So discount allowed at the time of cash or check received. Next, discount received at the time of cash or check paid to the creditors. Amount pay చేసేటప్పుడు డిస్కౌంట్ రిసీవ్డ్ వస్తుంది. రెండు ఆపోజిట్ లో ఉంటాయి. క్యాష్ పెయిడ్, చెక్ పెయిడ్ చేసేటప్పుడు సెటిల్మెంట్ ఉంటే, ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఉంటే డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే క్యాష్ పెయిడ్ లో ఉండాలి, డిస్కౌంట్ రిసీవ్డ్ లో ఉండాలి. అలానే క్యాష్ రిసీవ్ చేసుకుంటే డిస్కౌంట్ అలౌడ్ లో ఉంటుంది. అలౌడ్ మీన్స్ గివెన్. సో క్యాష్ రిసీవ్ చేసుకోవాలి, డిస్కౌంట్ అలౌడ్ చేయాలి. అలానే క్యాష్ పే చేస్తే డిస్కౌంట్ రిసీవ్డ్ లో ఉంటాయి. కాబట్టి ఇక్కడ చూడండి, హింట్స్ ఇచ్చాం ఆల్రెడీ. క్యాష్ రిసీవ్డ్, క్యాష్ డెబిట్ సైడ్. చెక్ రిసీవ్డ్, బ్యాంక్ డెబిట్ సైడ్. సో whenever cash received, cash is debit side. Whenever check received, bank is debited. And discount allowed also debited. డిస్కౌంట్ అలౌడ్ ఆల్సో డెబిటెడ్. అందుకని ఇక్కడ మనకి క్యాష్ డిస్కౌంట్ క్యాష్ తో కంబైన్డ్ అయ్యి వస్తుంది. అంటే క్యాష్ డెబిట్ లో ఉంటే డిస్కౌంట్ కూడా డెబిట్ లోనే ఉంటుంది. క్యాష్ ఇన్ కేసు క్రెడిట్ లో వెళ్తే డిస్కౌంట్ కూడా క్రెడిట్ సైడ్ వస్తుంది. అందుకనే బోత్ ఆర్ ద క్లోజ్ ఫ్రెండ్స్. క్యాష్ డిస్కౌంట్ అనేది క్యాష్ ఏ ప్లేస్ లో ఉంటే డిస్కౌంట్ ఆ ప్లేస్. సో క్యాష్ రిసీవ్డ్ క్యాష్ డెబిట్ లో ఉంటుంది, డిస్కౌంట్ కూడా ఆటోమేటిక్ డెబిట్. ఇన్ కేసు చెక్ రిసీవ్డ్ ఉన్నా సరే ఇక్కడ క్యాష్ అంటే ద అకౌంట్ ఈజ్ సెటిల్డ్ అని, అంటే ఈ ఇద్దరి మధ్యలో ఎలాంటి బ్యాలెన్స్ డ్యూ అమౌంట్ లేవు, సెటిల్మెంట్ అయిపోయింది. డెటార్ కి క్రెడిటార్ కి మధ్యలో ఎలాంటి డ్యూ అమౌంట్స్ లేవు, సెటిల్ అవుతున్నాయి. కాబట్టి అది సెటిల్మెంట్ కోసం క్యాష్ రిసీవ్ చేసుకోవచ్చు, లేదంటే చెక్ ద్వారా రిసీవ్ చేసుకోవచ్చు త్రూ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ద్వారా. సో క్యాష్ రిసీవ్ చేసుకున్నాక డిస్కౌంట్ డెబిట్, క్యాష్ డెబిట్. ఒకవేళ చెక్ రిసీవ్ చేసుకుని సెటిల్మెంట్ ఉంటే బ్యాంక్ డెబిట్, డిస్కౌంట్ కూడా డెబిట్. అలానే పే చేసేటప్పుడు క్యాష్ ఫామ్ లో పే చేసినప్పుడు క్యాష్ క్రెడిట్, డిస్కౌంట్ కూడా క్రెడిట్. అలానే చెక్ ద్వారా పే చేస్తే బ్యాంక్ క్రెడిట్, డిస్కౌంట్ కూడా క్రెడిట్ సైడ్. సో క్యాష్ డిస్కౌంట్ అనేది క్యాష్ తో అటాచ్ అయి ఉంటుంది. కాబట్టి క్యాష్ డెబిట్ లో ఉంటే డిస్కౌంట్ కూడా డెబిట్ లోనే, క్యాష్ క్రెడిట్ లో ఉంటే డిస్కౌంట్ కూడా క్రెడిట్ లోనే. బట్ క్యాష్ డిస్కౌంట్స్ ఆర్ ద 2 types: trade discount, cash discount. Trade discount should not recorded, cash discount should be recorded. Again, cash discount divided into 2 types. First one is the discount allowed and second one is the discount received. So discount received ఉండాలి అంటే క్యాష్ పేమెంట్ లో ఉండాలి, డిస్కౌంట్ అలౌడ్ లో ఉండాలి అంటే క్యాష్ రిసీవ్డ్ లో ఉండాలి. సో ఫస్ట్ క్యాష్ రిసీవ్డ్, డిస్కౌంట్ అలౌడ్ తో ఎగ్జాంపుల్ చూడండి. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రవి 49,000 and discount allowed 1,000. Cash received from Ravi 4,900 and discount allowed 100. And second transaction,
Check received from Sohan rupees 9,750 and discount allowed 250. So cash received, whenever the cash received, cash is debit, cash is a real account. Received అంటే మనకి ఇన్కమింగ్ అవుతుంది, మన బిజినెస్ లోకి ఇన్కమింగ్ అవుతుంది. క్యాష్ ఇస్ ఏ రియల్ అకౌంట్, క్యాష్ ఇస్ ఏ అసెట్, కరెంట్ అసెట్ అంట. సో క్యాష్ ఇస్ ఏ అసెట్. ఎగ్జాంపుల్ ఫర్ ద రియల్ అకౌంట్ రూల్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్. క్యాష్ రిసీవ్ చేసుకున్నాం కాబట్టి క్యాష్ ఇన్కమింగ్ అవుతుంది బిజినెస్ లోకి. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అనే రూల్ మీద అప్లై అవుతుంది కాబట్టి క్యాష్ డెబిట్, డిస్కౌంట్ కూడా ఆటోమేటిక్ డెబిట్. అంటే ఇక్కడ మనకి క్యాష్ డిస్కౌంట్ లో మనకి కాంపౌండ్ ఎంట్రీ రికార్డ్ అవుతుంది. నార్మల్ ఎంట్రీ 1 డెబిట్ 1 క్రెడిట్ అని చెప్పుకున్నాం, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాం. కాంపౌండ్ ఎంట్రీలో మోర్ దాన్ 1 డెబిట్ ఒక సింగిల్ ఐటమ్ క్రెడిట్ గానీ, లేదా మోర్ దాన్ 1 ఐటమ్ క్రెడిట్ ఒక సింగిల్ ఐటమ్ మాత్రమే డెబిట్ గానీ, లేదా బోత్ సైడ్స్ డెబిట్ అండ్ క్రెడిట్ లో మోర్ దాన్ 1 ఐటమ్స్ రికార్డ్ చేస్తే వాటిని కాంపౌండ్ ఎంట్రీ అంటాం. సో ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ దగ్గర మనకి కాంపౌండ్, కాంపోజిట్, కంబైన్డ్ ఎంట్రీస్ అంటే మోర్ దాన్ 1 ట్రాన్సాక్షన్స్ రికార్డెడ్ 1 సైడ్, అంటే డెబిట్ సైడ్ లో కానీ క్రెడిట్ లో కానీ మోర్ దాన్ 1 ట్రాన్సాక్షన్స్ రికార్డ్ అవుతాయి అనమాట. సో చూడండి ఇక్కడ క్యాష్ రిసీవ్డ్ కాబట్టి క్యాష్ డెబిట్ సైడ్, క్యాష్ అకౌంట్ డేటా, క్యాష్ ఏ ప్లేస్ లో ఉంటే డిస్కౌంట్ కూడా అదే ప్లేస్ లో ఉండాలి. సో డిస్కౌంట్, whenever the discount recorded and debit side it is called as a discount allowed. So debit side discount రాసేటప్పుడు allowed అని రాయాలి, credit side discount రాసేటప్పుడు received అని రాయాలి. Discount is the example for the nominal account. So discount allowed account, రెండు డెబిట్ సైడ్ వచ్చాయి. క్యాష్ అకౌంట్ డేటా, డిస్కౌంట్ allowed అకౌంట్ డేటా టు రవి అకౌంట్, సో ఫస్ట్ 2 ఐటమ్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడ రికార్డ్ చేయండి. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రవి, సో క్యాష్ డెబిట్ సైడ్ 4,900 అండ్ డిస్కౌంట్ అలౌడ్ టు హిమ్ రూపీస్ 100, అది కూడా డెబిట్ సైడ్. సో ఈ బోత్ యాడ్ చేసి డెబిట్ సైడ్ రికార్డ్ చేసిన 4,900 అండ్ 100 యాడ్ చేసి క్రెడిట్ సైడ్ ఉన్న రవికి ఆపోజిట్ లో క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయండి 5,000. ఓకే, narration is easily. సో బీయింగ్ అని కూడా యాడ్ చేయడం, క్వశ్చన్ యాజ్ ఇస్ గా కాపీ చేయండి. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రవి అండ్ డిస్కౌంట్ అలౌడ్, being cash received from Ravi and discount allowed, so complete. And the second one, check received. So check is also real account. Check received అంటే చెక్ ద్వారా మనకి అమౌంట్ ఇన్కమింగ్ అవుతుంది కాబట్టి చెక్ రిసీవ్ చేసుకున్నామంటే చెక్ ద్వారా అమౌంట్ కూడా రిసీవ్ చేసుకున్నట్టే. ఇండైరెక్ట్ గా చెక్ ఫామ్ అయినా అది మనకి బ్యాంక్ లో వేసినట్టు మన అకౌంట్ లో ఉన్న అమౌంట్ ఇంక్రీజ్ అవుతుంది. సో కలెక్షన్ కాబట్టి చెక్ రిసీవ్ చేసు, అదే పేమెంట్ చేసాం అనుకోండి బ్యాంక్ లో ఉన్న మన అకౌంట్ లో ఉన్న మనీ డిక్రీజ్ అవుతుంది. సో అది క్యాష్ అవుట్ గోయింగ్ మీనింగ్. ఇక్కడ చెక్ రిసీవ్డ్ అంటే రిసీవ్ చేసుకుని చెక్ ని బ్యాంక్ లో డిపాజిట్ చేసుకుని అమౌంట్ కలెక్ట్ అవుతుంది. సో మన బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఇండైరెక్ట్ గా క్యాష్ రిసీవ్డే. అంటే చెక్ రిసీవ్డ్ రియల్ అకౌంట్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్. సో చెక్ ఉన్నప్పుడల్లా మనం బ్యాంక్ తీసుకోవాలి. సో బ్యాంక్ డెబిట్, డిస్కౌంట్ కూడా డెబిట్, క్యాష్ డెబిట్ ఉన్న బ్యాంక్ డెబిట్ లో ఉన్న డిస్కౌంట్ కూడా డెబిట్ సైడ్ వస్తుంది. సో బ్యాంక్ అకౌంట్ డేటా ఫర్ చెక్ రిసీవ్డ్, బ్యాంక్ అకౌంట్ డేటా 9,750, డిస్కౌంట్ అలౌడ్, డెబిట్ సైడ్ డిస్కౌంట్ రాస్తే మీనింగ్ డిస్కౌంట్ అలౌడ్ అండి. డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డేటా 250 debit to Sohan account. So both debit side రాసిన 9,750 to add this credit side 10,000. Being check received from Sohan and discount allowed. And discount allowed. Being check received from Sohan and discount allowed. Okay, these are the cash received and discount allowed transactions. Next, cash paid, cash credit side ఉండాలి. Paid by check, bank credit లో ఉండాలి. సో క్యాష్ క్రెడిట్ లో ఉన్న బ్యాంక్ క్రెడిట్ లో ఉన్నప్పుడు అలా ట్రాన్సాక్షన్ లో డిస్కౌంట్ ఉన్నట్టయితే డిస్కౌంట్ కూడా క్రెడిట్ అవుతుంది. So whenever a discount received, that means cash paid in cash or paid by check means. So example 1.
cash paid to Murali. Whenever the cash paid means మన బిజినెస్ లో ఉన్న క్యాష్ అవుట్ గోయింగ్ అవుతుంది. సో క్యాష్ ఇస్ ఏ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ రూల్ క్రెడిట్ బాట్ గోస్ అవుట్. మన బిజినెస్ లో ఉన్న అసెట్, క్యాష్ అనే అసెట్ బయటకు వెళ్ళిపోతుంది పే చేయడం ద్వారా. సో క్యాష్ ని క్రెడిట్ చేయాలి. క్యాష్ క్రెడిట్ అయితే ఆటోమేటిక్ గా అదే ట్రాన్సాక్షన్ లో డిస్కౌంట్ ఉంటే డిస్కౌంట్ కూడా క్రెడిట్ అవుతుంది. సో అందుకని మనం క్యాష్ డిస్కౌంట్ అంటున్నాం. క్యాష్ డిస్కౌంట్ క్యాష్ తో కంబైండ్ అయ్యి వస్తుంది. అది చెక్ ఉన్నప్పుడు బ్యాంక్ తో కంబైండ్ అవుతుంది, క్యాష్ ఉంటే క్యాష్ తో కంబైండ్ అయ్యి వస్తుంది. దాన్ని కాబట్టి మనం క్యాష్ డిస్కౌంట్ గా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. సో క్యాష్ పెయిడ్ టు మురళి అంటే క్యాష్ క్రెడిట్ లో ఉండాలి 8,700 అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్ క్రెడిట్ లోనే ఉండాలి 300. పర్సన్ నేమ్ ఆటోమేటిక్ గా డెబిట్. సో మురళి ఈజ్ ఏ పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ రూల్ డెబిట్ ద రిసీవర్. మనం పే చేస్తున్నాం, మురళి రిసీవ్ చేసుకుంటున్నాడు కాబట్టి మురళి ఈజ్ ద రిసీవర్. సో డెబిట్ ద రిసీవర్. పర్సనల్ అకౌంట్ రూల్ డెబిట్ ద రిసీవర్. మనం పే చేస్తున్నాం క్యాష్ పెయిడ్ టు మురళి. మన బిజినెస్ లో ఉన్న క్యాష్ అవుట్ గోయింగ్ అవుతుంది. మనం పే చేసిన క్యాష్ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? మురళి అనే పర్సన్. మురళి ఇస్ ద పర్సనల్ అకౌంట్. సో డెబిట్ ద రిసీవర్. మురళి డెబిట్ అవ్వాలి, క్యాష్ అండ్ డిస్కౌంట్ క్రెడిట్ అవ్వాలి. సో మురళి అకౌంట్ డేట్ అవ్వాలి. అప్పుడే అమౌంట్ రికార్డ్ చేయకండి. మురళి అకౌంట్ డేటా 2 క్యాష్ అకౌంట్, 2 డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. డెబిట్ లో డిస్కౌంట్ రాస్తే డిస్కౌంట్ అలౌడ్ అని, క్రెడిట్ లో డిస్కౌంట్ ఉంటే డిస్కౌంట్ రిసీవ్డ్ అని మీన్. సో డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. సో ఫస్ట్ 2 ఐటమ్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ రికార్డ్ చేయండి. సో క్యాష్ పెయిడ్ టు మురళి, క్యాష్ అకౌంట్ క్రెడిట్ సైడ్ కి 8,700 అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్ 300. ఈ బోత్ ఐటమ్స్ యాడ్ చేసి డెబిట్ సైడ్ ఉన్న మురళి అంటే ద టోటల్ అమౌంట్ పేయబుల్ టు మురళి 9,000. మురళికి మనం మొత్తం పే చేయాల్సిన అమౌంట్ 9,000. బట్ 8,700 పే చేసాము. అతను మనకి కొంత అమౌంట్ తగ్గించాడు, పే చేయాల్సిన అమౌంట్ తగ్గించాడు కాబట్టి మనకి డిస్కౌంట్ రిసీవ్డ్ అయింది. 9,000 పే చేయాలి. బిఫోర్ అనుకున్న టైంలో పేమెంట్ చేయాల్సిన డ్యూ టైమ్ లో గానీ డ్యూ డేట్ కన్నా బిఫోర్ గానీ పే చేస్తే మన దగ్గర నుంచి అమౌంట్ రిసీవ్ చేసుకునే పర్సన్ సాటిస్ఫై అయ్యి కొంత అమౌంట్ డిస్కౌంట్ తగ్గించాడు అన్నమాట. ఆ తగ్గించిన రిబేట్ ని మనం ఇక్కడ డిస్కౌంట్ అంటాం. సో 9,000 పే చేయాల్సి ఉంటే 8,700 పే చేయండి. ఇట్ ఈస్ సఫిషియంట్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ది అకౌంట్ అని చెప్పి 300 రూపీస్ మనకి గివింగ్ చేశాడు డిస్కౌంట్ రూపంలో. సో క్యాష్ పే చేసింది 8,700, రిసీవ్డ్ 300. అంటే టోటల్ గా మనం పే చేయాల్సిన 9,000 డెబిటెడ్ టు మురళి అకౌంట్. బి జస్ట్ క్వశ్చన్ కాపీ చేయడం, మీ బీయింగ్ అని కూడా యాడ్ చేసుకోండి. బీయింగ్ క్యాష్ పెయిడ్ టు మురళి and discount received. And discount received. And the next transaction. Paid to Giri 14,500 by check and discount received 500. So payment made in form of check. So check ద్వారా పే చేస్తున్నామంటే మనం పే చేసేదే కాబట్టి క్యాష్ అవుట్ గోయింగ్ అయినట్టు రియల్ అకౌంట్. సో బ్యాంక్ క్రెడిట్ అవ్వాలి. బ్యాంక్ క్రెడిట్ అయినా క్యాష్ క్రెడిట్ అయినా ఆ ట్రాన్సాక్షన్ లో కనుక డిస్కౌంట్ ఉంటే డిస్కౌంట్ కూడా క్రెడిట్ అవుతుంది. సో గిరి అకౌంట్ డేటా 2 బ్యాంక్ అకౌంట్, 2 డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. గిరి అకౌంట్ డేటా 2 బ్యాంక్ అకౌంట్, 2 డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. సో ఫస్ట్ 2 ఐటమ్స్ క్రెడిట్ లో ఉన్నాయి, క్రెడిట్ లో రికార్డ్ చేయండి. బ్యాంక్ ఆపోజిట్ 14,500 because of payment made to Giri by check 14,500 and discount received 500. So total add this debit side on the Giri ki debit side 15,000. Being paid to Giri by check, paid to Giri by check and discount received, and discount received. These are the cash paid and paid by check, discount received. So cash discount is the discount allowed by the creditor to the debtor at the time of payment. At the time of settlement the amount due. So accounts lo pay cheyalsina amount gaani receive chesukovalsina amount lo undi konta amount receive or konta amount pay cheyadam dwara migilina balance manam cash discount ga treat chestam. Ade cash receive lo untenemo discount allowed lo untundi, క్యాష్ పెయిడ్ లో ఉంటేనేమో డిస్కౌంట్ రిసీవ్ లో ఉంటుంది. సో క్యాష్ డిస్కౌంట్ అనేది క్యాష్ తో ఎలాంగ్ అయ్యి దాంతో కంబైండ్ అయ్యి వస్తుంది అనమాట. సో క్యాష్ డెబిట్ లో ఉంటే డిస్కౌంట్ డెబిట్, డెబిట్ లో డిస్కౌంట్ రాస్తే డిస్కౌంట్ అలౌడ్ అని మీనింగ్,
క్యాష్ పే చేస్తే క్యాష్ క్రెడిట్ లో వెళ్తుంది, క్రెడిట్ లో డిస్కౌంట్ రాయాలి, క్యాష్ క్రెడిట్ లో ఉంది కాబట్టి డిస్కౌంట్ కూడా క్రెడిట్ లో రాయాలి, డిస్కౌంట్ క్రెడిట్ లో రాస్తే మీనింగ్ డిస్కౌంట్ రిసీవ్డ్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద క్యాష్ డిస్కౌంట్. థ్యాంక్ యూ.